క్లాసెస్ ఇచ్చినాయంటే చిన్న సినిమాలు బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే పెద్ద నిర్మాతల చేతుల్లో ఈ రకంగా వాళ్ళు డామినేటింగ్ చేయడం కావచ్చు, సినిమా ఇండస్ట్రీని శాసించడం కావచ్చు, ఈ రకంగా చిన్న సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చినటువంటి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక మూవీ ఆ చిత్రమండలి మొత్తం కూడా మనకి ఇక మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా ప్రకాశం జిల్లా పెదారికట్ల సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి ఈ పేద రైతు కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఒక సినిమాని నిర్మించారు. అయితే దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా, వాళ్ళకు ఉన్నటువంటి పొలం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అంటే వాళ్ళకి అప్పటికే ఉన్నటువంటి గేదెలు, మేకలు ఇట్లాంటివి ఏముంటే అవన్నీ మొత్తం కూడా అమ్మేసుకొని ఒక చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 1,5 కోటి పెట్టి ఈ చిత్రాన్ని 1,17,00,000 పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే దీనికోసం అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డటువంటి సొమ్మంతా కూడా దీనికి ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఊళ్ళో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి ఉన్నటువంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక చేబదులు కావచ్చు, అదేవిధంగా లోన్స్ కూడా తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఈ రకంగా 1,17,00,000 పెట్టి ఒక చిత్రాన్ని నిర్మించారు. దాన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, టైటిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అవన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్లో, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు పోస్టర్ మీద మరి పెద్ద సినిమా సంబంధించి అంటే స్పిరిట్ ఇప్పటికే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినప్పుడు కూడా స్పిరిట్కి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రభాస్ హీరోగా సందీప్ వంగా నిర్మిస్తున్నటువంటి స్పిరిట్ ఏదైతే సినిమా వాళ్ళు ఉన్నారో ఆ సందీప్ వంగా సంబంధించినటువంటి వ్యక్తులు మరి పోస్టర్ అనేది తమ స్పిరిట్కి అంటే ప్రభాస్ హీరోగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ స్పిరిట్కి పోలి ఉంది, ఆ పోస్టర్లన్నీ కూడా తీసేయాలి అని చెప్పేసి గత నెల 29వ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి మూవీని ఆఫ్ చేయటం కాకుండా వాళ్ళకి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం వీళ్ళంతా టైటిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మిగతా నామ్స్ అన్నీ కూడా ఫాలో అయినప్పటికి కూడా ఒక చిన్న సినిమా ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు తీశారని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రిలీజ్ టైంకి వాళ్ళకి అందాల్సినటువంటి డబ్బు కూడా అందకుండా చేసి రిలీజ్ కూడా కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చెప్పేసి వాళ్ళు ఏదైతే సినిమా తీశారో దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ కావచ్చు, వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే, ఒకే కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబం ఈ సినిమాని నిర్మించింది. వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ సినిమాకి రిలీజ్కి ఎదురైనటువంటి ఇబ్బందుల్ని తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు. ముందుగా